నాకున్నది ఒక్కటే ఒక్క కోరిక, అది నీకు తెలుసు నాకు తెలుసు. దయించి చల్లగా దీవించు తండ్రి. రోజు గుర్తు చేస్తున్నాను మాత్రం కోపం తెచ్చుకోమాక. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మరి బర్నీ గారు లేడీస్ అందరికీ తనంటే ఒక రెస్పెక్టు, తనలో ఒకటి చూడాలని మోనోలాగ్ చేశాడు కదా. అప్పుడు రష్మిక ఇలా అంది. నేను చూస్తూ కుర్చీలోంచి పడిపోయాను. అసలు ఏంటి ఆ టాలెంట్ ఏంటి? థ్యాంక్ యూ సార్. నువ్వు దేనన్నా అద్రగొట్టగలవు. నాకున్నది ఒక్కటి టాలెంట్, నా మీద నాకు నమ్మకం. ఇదేంటైతే అరే నీ అబ్బా, అరే నివ్వకపోయిన నిప్పు, నీ అబ్బా జఫా. చూసాం రష్మిక వచ్చినప్పుడు తను ఒక్కరికే ఇలా అంది, ఇలా అని ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది నీ పర్ఫార్మెన్స్ కి. నువ్వు స్టేజ్ మీద అనుకున్నాను, ఎక్కడ పడితే అక్కడ పెర్ఫార్మెన్స్ నువ్వు. గౌరవ్ ఏంటంటే ఇప్పుడు ఐస్ క్రీమ్స్ లో ఎన్నో రకాలు ఉంటాయి, కానీ హీఈస్ లైక్ ఏ ఫ్రూట్ ఐస్ క్రీమ్. వీ డోంట్ నో వాట్ ఇట్ ఈస్, బట్ అది తినాలి. ఎందుకంటే ఈ బిగ్ బాస్ హౌస్ లో ఎవరి పొజిషన్ పర్మనెంట్ కాదు. ఇక్కడికి రావడమే మన చేతుల్లో ఉంటుంది, కానీ పోవాలనుకుంటే పైకి తప్ప బయటికి వెళ్ళలేము. ఎవరు ఆ క్రౌన్ ధరిస్తారు అని. భరణి, గౌరవ్, అందరిలో సమ్ మ్యాజిక్ ఉంది. ఆ మ్యాజిక్ ని ఇంకా చూడాలని. నీకు సీరియస్నెస్ రోజు పొద్దున్నే మీ ఇంటికి చూపించాలని సీరియస్నెస్ బట్టలు ఇప్పి. అండ్ యూ గాట్ ద లుక్స్, యూ గాట్ ద స్మైల్. అసలు దేర్ ఆర్ సో మెనీ ఫ్యాన్స్. ఆ అందానికి ఆ పేస్ కట్టుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది అందగారు ఏమంటారు? తనుజాకున్న మెన్ ఫ్యాన్స్ కంటే మెన్ కుండే ఉమెన్ ఫ్యాన్స్ చాలా పవర్ఫుల్ ఉంటారు. నువ్వు అది వాడుకోవాలి. వాడుకోవయ్యా, అన్ని యాంగిల్స్ వాడుకున్నోడికి వాడుకున్నంత. పర్మిషన్ ఇచ్చారుగా ప్యాకాడేస్తాను, ఆ తర్వాత వాడుకోవడానికి ఏముండదు, మొత్తం పిండేస్తాను. అందుకోసం రోజు షర్టిప్పి జిమ్ చేస్తాను. వాళ్ళ కోసమే చేస్తా ఉంటాడు. మళ్ళీ నాకు తెలీదు అంటాడు. మళ్ళీ నాకేం తెలియదు. సో నెక్స్ట్ సంజన చెప్పాను కదా, సంజన గారు, తనతో నేను కాంపిటీషన్. నేనే నీకు పోటీ. నాకు నువ్వే కాదు, ఎప్పుడు పోటీ రాలేడు. నేను ఎలా ఉంటాను నన్ను వదిలేస్తే, నాకు ఏవైతే కొన్ని ఉన్నాయో తన సంజన కూడా అట్లాగే. మీరు కూడా సేమ్ టు సేమ్ అలాగే కాదు, పేరులో కూడా సంజయ్ అని కొంచెం కలుస్తుంది. సో కలుపుతున్నారు వచ్చి సో సంజన ఏంటి అంటే ఒక షీజ్ లైక్ ఎ చాట్ లో ఇంటికి రా పోతరకు చీరేస్తాను. ఆ ఫ్లేవర్స్ లో ఆ స్వీట్నెస్, ఆ క్రిస్పీనెస్, ఆ క్రంచ్, ఆ చట్పట, ఇవన్నీ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి. కానీ అక్కడక్కడ కొంచెం రూల్స్ ఫాలో అవ్వకుండా, కొంచెం రూల్స్ ఫాలో అవుతూ బీ దట్ చాట్ యు ఆర్. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. నెక్స్ట్ దివ్య ఈ కింగ్డమ్ లోకి వచ్చినప్పుడు మాటలు ముద్దుగా మాట్లాడుతూ అందరిని ఇంప్రెస్ చేస్తూ రాణి స్టేజ్కి వెళ్ళాలి. కానీ తను రాగానే ఇవన్నీ వదిలేసి ఏకంగా రాజమాత అయిపోయింది. అందరే గౌరవ్ వాట్ యాక్టింగ్ చేయ, నువ్వు ఓవర్ యాక్టింగ్ చేయకు. ఈ రోజే చూసాం కదా గేమ్స్లలో అన్నిట్లో కమాండర్ లాగా ఉండాల్సిన సడన్ గా కింగ్ అయిపోయావు. అన్ని సడన్ గా అయిపోయింది సార్. ఏంటోనండి అలా కుదిరేసింది. సడన్ గా అయిపోయింది కాదు, నువ్వు చేస్తున్నావు. యు ఆర్ డూయింగ్ దట్. సో యు కీప్ దట్, ఎందుకంటే యు ఆర్ ఆల్రెడీ ఆన్ ద పాత్. ఎంత ఎనర్జీ ఇచ్చావురా. రితు చౌదరి ఈ రోజు ద ప్రిన్సెస్ ఇన్ ద హౌస్. యు ఆర్ డూయింగ్ గ్రేట్, చాలా బాగా చేస్తున్నావు. సూపర్ రా, ఎరగదీసావు. వెరీ గుడ్, చాలా సంతోషమా. బాగుంది మాస్టర్. అండ్ అన్ని నీదే, అంటే గేమ్లో ఎవరినైనా తట్టుకోగలను అనే కెపాసిటీ నీది. నీకు కూడా దమ్ముంది. పడాలా ఒక ప్రెషర్ కుక్కర్ లాగా వచ్చినప్పుడు ఫస్ట్ కుక్కర్ పెట్టేశారు, విజిల్ పెట్టేశారు, కానీ కింద మంట ఆన్ చేయలేదు. సారీ కరెక్టే, మర్చిపోయాను. సో స్లోగా తనే వెళ్ళి మంట ఆన్ చేసుకున్నాడు. ఆన్ చేసుకొని తర్వాత స్లోగా ప్రెషర్ ఇప్పుడు బిల్డ్ అవుతుంది. లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వస్తాం. ఈ సినిమాలకు బాగుంటుంది కాదన్నా, ఎప్పుడు వచ్చామన్నది కాదన్నా, గెలిచామా గెలవలేదా అనేది. శ్రీ రాజావారు రాని వార్లకి
ఆఫ్రికా డిలైట్ కాదు, ఇది జామున్ డిలైట్ గోవా. వావ్. ఓకే లెట్స్ స్టార్ట్. ఎస్ కింగ్స్. రాణి గారు చక్కగా మంచిగా ఫ్లోర్ క్లీన్ చేయి. ఏదో వచ్చేసి ఇలా ఇలా కాదు, ఒంగి ఉడువు. ఓకేనా? ఇవన్నీ నాకు చెప్తున్నావేంటి? నేనేమైనా పని మనిషినా? కాదు, ఇంట్లో మనిషి. స్టైల్ గా వచ్చి ఇలా 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 చేసుకుంటూ వెళ్ళిపోవడం కాదు, పద్ధతిగా ఒంగి ఉడవాలి. అమ్మాయి చేసేవన్నీ దేవుని పూజలు, దూరేవన్నీ గబ్బు గుడిసెలని. నేను అనుకున్న పట్టు చీర కట్టుకొని, కమ్మలు పెట్టుకొని, గోల్డ్ అన్ని వేసుకొని రాణిలాగా పోసిద్దామని. మనిషిది కోరిక, మీది శాసనం అనుకో, అయిపోతుంది. శారీస్ అది ఈ వీక్ వరకు కట్టుకోవద్దు. అలాంటిది నేను మా నాన్న షర్ట్ తీసుకోవడం కూడా సెల్ఫిష్ అని అంటే ఇంకేంటన్నా నాకు. ఎప్పుడు నవ్వుతో పక్కన నేర్పిస్తుండే మీరు ఇలా బాధపడటం నేను చూడలేను సార్. ఆవిడేమన్నది కదా, ఎవరు అంటే ఒక్కొక్క అలాగనుకోకూడదు కదా మనం. నేనే సెన్సిటివ్ అనుకున్నాను, నువ్వేంటి నాకంటే సెన్సిటివ్ గా ఉన్నావు. చిచ్చిదిగో నువ్వు ఏడుస్తే అస్సలు బాగోతుంది సార్. ఇంకా వాళ్ళు ఎంత బాధపడుతున్నారో బయట, ఇక్కడ నాకే బాధగా ఉంది. నువ్వు నిజంగా నేర్చుతున్నావా? చూసావా, ఈ వీక్ నేను ఎక్కువ పవన్తో కూడా మాట్లాడట్లేదు, ఒక్కదాన్నే ఎక్కువ ఉంటున్నాను. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఎప్పుడైతే వీకెండ్లో అలా అన్నారో, వాడికి అప్పుకి నా వల్ల ఒక నుంచి కొంచెం తక్కువే మాట్లాడుతున్నాను. నాకొద్దు ఇవన్నీ, మనకొద్దు. మన గోలు మనం హ్యాపీగా బతుకుతాం, ఒకటి జోలికి వెళ్లకుండా సంతోషంగా ఉందామని ఒక డెసిషన్ తీసుకున్నాం. మా అమ్మ ఎన్ని మాటలన్నా కూడా ఫస్ట్ హగ్ చేసుకొని ముద్దు పెట్టుకోవాలి. నేను ఏమన్నా అనని నన్ను. అమ్మా, ఐ మిస్ యూ. సెంటిమెంట్ డ్రామాలు దయచేసి ఆపండి, ఈ నాటకాలు భరించలేకపోతున్నా. ఏంటిది? నేను నించోబెడితే ఏదో చేసేస్తాను. అదే బాబు పైకి రా అమ్మా, పైకి రా. వద్దమ్మా, అంతొద్దు. ఓకే వద్దు బాబు. ఎందుకు బాబు? ఇంకా మీకు కళ్యాణ్ బ్యాడ్ చేయడంలోనే ఉన్నారు అందరూ. ప్రతి ఒక్కరు నా మీదే పడుతున్నారు. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోడిని సుఖంగా బతకనివ్వండి రా. వీణ స్టెప్ వేస్తారా కాలు నొప్పి ఉన్నప్పుడు? కాళ్ళు నొప్పి అని చెప్పినా కూడా వీణ చెప్పేపించారు మీరు. ఎవరేం చెప్పి అమ్మా మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. మనకి ఇవ్వాల్సింది రాజు క్యారెక్టర్. సుమనాన్నకి రాజు ఇస్తే ఇంకా అసలు బట్టలు వేసుకోడు, ఎర్రదే సరిపోతుంది అన్నకి. సుమనాన్నకి సంబంధాలు చూడాలన్నా. ఆల్రెడీ ఒక సంబంధం చెడిపోయింది కదా. పక్క దేశం రాణిని ఆన్లైన్ ఇంకది కూడా మిస్ అవుతాయి, మీకు మిగిలేది తల్లే. రాజుగారికి విల్లు నార తెగిపోయి ఉంటుంది. విల్ల నార ఉంటుంది కదా, ఆ నార తెగిపోవడం వలన కరెక్ట్ బాణాలు ఎక్కిపెట్టి భాష 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 కాస్త రాజుగారు ఒక్కొక్కసారి మారు వేషంలో గ్రామ ప్రజల మీద తిరుగుతుంటారు, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. రమ్ము ఎప్పటికైనా ఇక్కడికే రావాలి. అమ్మో, నీ ఊరకొక్క బతుకు ఊహించుకోవడానికి భయంగా ఉందా? ఇద్దరు చెప్పాలి రా, ఇద్దరు చెప్పాలి. 2 డెమోన్ అండ్ తనుజ. అదిరా ఫ్రెండ్షిప్ అంటే. నువ్వునో ఎందుకు వేస్ట్ ఫెలో. ఇద్దరులో నాకు దివ్య ఒకటి, నాకు ఇంకా తనుజానా సంజనా గారా అని ఆలోచిస్తున్నాను. ఇద్దరు రాణిల రాజుల్లో రిస్క్ ఫేస్ చేసిన దివ్య వచ్చి. ఇదే పని సినిమాలో హీరో చేస్తే చప్పట్లు కొడతారు, మన ఇంట్లో ఉన్న హీరోనేమో గుర్తించట్లేదు. ఎందుకు గుర్తించాం? చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.